ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా కొద్దిగా? తెలీదా? ఆ గుండ్సు సీన్ డెన్ ఉందా? సీన్ అన్న. ఆ డెన్ ఎదురుకుండా ఉన్న రోడ్ లో 2 లెఫ్ట్. అడ్రస్ లో రాసేవచ్చుగా. అది నీవు మిమ్మల్ని ఇంట్లో ఆడకపోతే గుండు సూది సీన్ గారి డెన్కెళ్ళి ఆడుకొని చావచ్చుగా. సారీ అంకుల్. అంకులా? సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. వాడిని చూసి నేర్చుకోరా. పోనీ వెళ్ళి ఆడుకోండిరా. ఓకే. డెన్ అంతా ప్లే గ్రౌండ్ చేసేస్తున్నారా. వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఎప్పుడైపోతారా? చౌదరి, జస్టిస్ చౌదరా, బుచ్చే చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్గా చౌదరా. ఏరా కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పెట్టిద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకు రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాడిని కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు. పొలానికి నీళ్లు అందక నాగలి కూడా దిగనంటుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోటా కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా ఆ ఊరు వదిలేసి ఊర్లో ఉంటున్నారు. సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా. మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్నీ చేస్తాం. ఉరుములు మెరుపులా? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటుకి. మెరుపుతో కరెంటా? ఏం పుట్టదా? వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా? కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది. అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు. 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు. అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కళల్లో అది ప్రేమనగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి, వనపర్తి, కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి కార్గిల్ వీరా వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు. అది వాడి ఫీలింగ్ అయ్యప్ప. మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచపోయిన మీద ఈగలన్నా అది వాడు అందామనుకున్న మాట. గంగా బెహన్ ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా? మాకు ఫ్యానే లేదు, నీకు ఏసీయా?
నీకు ఈ గది బాగా నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఈ గదే కాదు, మీ ఇంట్లో ఉన్న బొమ్మలు పెట్టి ఐస్ పెట్టి మీ ఇంట్లో ఉన్న అందరూ చాలా బాగా నచ్చారు. కానీ ఇంట్లో నీకు జరిగిన అన్యాయం నాకు నచ్చలేదు. అన్యాయమా? ఏం జరిగింది? మరి లేకపోతే ఈ గది నీకు ఇవ్వటం ఏంటి? ఈ గదికి ఈ మంచానికి ఓ చరిత్ర ఉంది తెలుసా? ఏం చరిత్ర? ఇదే గదిలో ఇదే మంచం మీద మా తాతయ్య మా నాయనమ్మ శోభనం జరుపుకున్నారు. శోభనం అంటే? అదే పెళ్ళయ్యాక మొదటి రాత్రి జరుపుకుంటారే అది. మా తాతయ్యకి మా నాయనమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, మా నాన్నకి మా అమ్మకి మొదటి రాత్రి ఇక్కడే, నాకు మా ఆవిడికి మొదటి రాత్రి ఇక్కడే. ఆహా, అలాగా. ఈ గదికి మేము పెట్టే పేరు శోభనాల గది. శోభనాల గదిలో నిన్ను ఉంచారు. మరి నీకేమో పెళ్లి కూడా కాలేదు. అది బాధే కదా. మరి ఏమంటావు? షార్ప్ గా దాని మెదడుకి నచ్చుతున్నారా? బ్రిస్క్ గా చెబుదామని. ఇదేమో పల్లెటూరు పిల్ల, కొత్త ఊరు, కొత్త అట్మాస్ఫియర్ కదా. నువ్వేం కొత్త ఫీల్ అవ్వద్దు, మేమంతా ఉన్నామని ధైర్యం చెప్తున్నాను అంతే. నేను స్నానం చేయమన్నానా? పెట్టి స్నానం చేయి. స్నానం అంటే స్నానం ఏం చేయక్కర్లేదు. సింపుల్ గా 2 చెంబులు పోసుకుంటే బ్రిస్క్ గా ఉంటుందని. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే సుత్తి మొదలు పెట్టారేంటి? కాలనీ అదిరిపోయింది కదూ. వెధవలు మళ్ళీ ఈ కాలనీలో అడుగు పెట్టరు. అసలు నేనే వాళ్ళ ఎముకలు విరిచి మన కాలనీకి తోరణాలుగా కడదామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ నా శిష్యుడు గుగ్లే కొట్టేశాడు. నీ శిష్యుడా? అవును. అదిగో ఆ కనపడుతుంది గుర్రపు జడితే మోస్ట్ పవర్ఫుల్ లేడీ. బాగా ఎదురొచ్చేద్దే. సరే క్లోజ్అప్ లో చూసుకుందారే పద. ఇదిగో నరసక్క, ఈ కుర్రోడుకు రిచ్ అయ్యి మనోడు కొత్తగా వచ్చాడు. రిచ్ అయ్యి నేను ఆమె ఉంటాగా. ఇతన్ని చూస్తుంటే రిక్షా ఎక్కేవాళ్ళ ఉన్నాడే కాని తొక్కేవాళ్ళ లేడే. హలో ఎక్స్క్యూజ్ మీ, మన పిక్క చూసావా? తొక్కడంలో మనకి మంచి టచింగ్ ఉంది. నేను మిమ్మల్ని ఇంటర్వెల్ చేయాలి. ఇంటర్వ్యూలో చేసుకుంటావో శుభం కార్డు వేసుకుంటావో నీ ఇష్టం. మనకు కావాల్సింది మన తొక్కుడు కాకే మంచి పవర్ఫుల్ బండి. అయితే కాసుకో. వేసుకో. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది. కొట్టులో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది. పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది. పీటి ఉషా, కారమైంది. పీటి కిళ్ళి, ఎర్రనైంది. నీ పెదాలు, తెల్లనైంది. నీ మనసు, చల్లనైంది. ఫ్రిడ్జ్ లో ఐసు, రుచికరమైంది. చేపల పులుసు, రిక్షాకి ముఖ్యమైంది చైను గొలుసు. ఆడదానికి ఖచ్చితంగా ఉండాల్సింది ఓలబో ఓ నాయనో, ఓలబో ఓ నాయనో. అమ్మో నువ్వు రిక్షా ఇస్తే లేకపోతే లేదు కానమ్మా. ఆ మాట మా మగనోడితో మాత్రం అనిపించు బాగా. అమ్మో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ తమ్మి. పిచ్చి పిచ్చి వేషాలేకు. రాత్రి కాలనీలో జరిగిన ఫైట్ లో అందరినీ మటాష్ చేసిన పటాష్ గుగ్లే ఎవరో తెలుసా? తెలీదు. ఎవరు? నా శిష్యుడే. వాడి కన్నిపట్లు నేనే నేర్పాను. ఇదిగో నరసక్క, రాత్రి వాళ్ళందరినీ చేత కొట్టింది నా శిష్యుడు గుగ్లే. ఆ గుగ్లీ అబ్బాయే. అవును. శిష్య, నీకు ముఖ్యమైన పట్టు నేర్పలేదు. లోపలికి వస్తే అలాగే. ఒరేయ్ పట్టంట్రా పట్టే. ఎంతకాలం వెతుకుతారు ఆ మిలిటరీ వాడు చస్తూ పారేసిన ఆ ల్యాప్టాప్ కంప్యూటర్ ని? త్వరలో దొరుకుతాం సార్. నువ్వు ఎంతమంది చేత వెతికిస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. ఆ కంప్యూటర్ నాకు కావాలి. దాన్ని కనిపెట్టకపోతే ఖతం చేస్తాను. జావ్. క్యా కహా? చిన్నరాజా తిరిగి వచ్చాడా? వచ్చాడు అలీఖాన్.
ఎక్కడి నుంచో వచ్చి హఠాత్తుగా మా ఎస్టేట్ లో ఊడిపడ్డాడు. అతన్ని చంపడానికి బాంబు పథకం కూడా వేశాం. వాడిని చంపే ప్లాన్ వేసింది ఎవరో? ఇంకెవరు? ఈ సీనియర్ విలన్. నా అద్భుతమైన బ్రెయిన్ తో ఆ ప్లాన్ వేసింది నేనే. సూవర్ కా బచ్చే, మనకు కావలసింది ICBM సూర్య కంప్యూటర్. నెల రోజులుగా తంటాలు పడుతున్న ఆ ల్యాప్టాప్ మనకి దొరకలేదు. అది పెట్టిన చోటు ఆ చిన్న రాజాకి తెలుసు. వాణ్ణి పట్టి ఆ ల్యాప్టాప్ మనం సంపాదించాలి. అది కాదు అలీ ఖాన్ గారు, ఆ వచ్చిన వాడు అసలు వాడా నకిలీ వాడా అని. అసలు వాడో నకిలీ వాడో ముందుగా మీరు తేల్చాలి. అసలు వాడైతే మనకు కావాలి, నకిలీ వాడైతే చావాలి. అసలు కావాలి, నకిలీ చావాలి. అసలు కావాలి, అసలు కావాలి, నకిలీ చావాలి. సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు? ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకి లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరేంటారు సార్? ఫస్ట్ ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి? అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? సార్, ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలు ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం